ఎన్టీవీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. ఒక మంత్రి, ఐఏఎస్ అధికారుల టార్గెట్ గా ఛానల్లో కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై ఫిర్యాదు చేశారు ఐఏఎస్ అధికారులు. ఎన్టీవీ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం కంప్లైంట్ చేసింది. వాళ్ల ఫిర్యాదు మేరకు 2 కేసులపై దర్యాప్తుకి సిట్ కి ఏర్పాటు చేశారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ తో పాటుగా 2 రిపోర్టర్స్ ని కూడా అదుపులోకి తీసుకుంది. సిసిఎస్ హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అయితే జర్నలిస్టుల అరెస్టులను ఖండిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా జర్నలిస్టుల అరెస్టుని ఖండించారు. కమిటీ చేశారు, గవర్నమెంట్ కమిటీ చేసింది. కానీ కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎంక్వైరీ చేయండి, ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి, ఎంక్వైరీ చేయండి, నిజాలు ఏంది అబద్ధాలు ఏంది ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి. సిట్ అధికారులు మీ ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళ పిలిచి ఎంక్వైరీ చేయండి. కానీ రాత్రి పూట 11:30కు 12 గంటలకు 1 గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక ఒక భయంకర వాతావరణానికి ఇది దారితీస్తుంది. అర్ధరాత్రి జర్నలిస్టు అరెస్టు అనేది ఒక భయంకర వాతావరణానికి ఇది దారితీస్తుంది. దీని మీద సిట్ అధికారులు, డీజీపీ గారు అధికారులు అందరూ కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా వారు కూడా అందరితోటి అధికారులతో మాట్లాడమని నేను కోరుతున్నా. జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయమై రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు హరీష్. ప్రొసీజర్ ని అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు హరీష్ రావు. జర్నలిస్టులేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు అంతకంటే కాదన్నారు. వాళ్ల పట్ల ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఏం లేదన్న, అది ఒక రిక్వెస్ట్ అన్నాక జర్నలిస్టులను మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరమా శ్రీధరన్న? మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి. అంత దట్స్ ఓకే అన్న, అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చారు, బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ద ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదు అని ఒక్క మాట చెప్పండి అన్న, పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న, పండుగ పూట ఇబ్బంది పెట్టి. సో అదే డీజీపీతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన విషయాన్ని మనం చూస్తున్నాం. పండగ పూట ఎందుకు జర్నలిస్టులను మీరు అలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కుటుంబాలను ఎందుకు బాధపడుతున్నారంటూ ఆయన నేరుగా డీజీపీతో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణను ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూసాం, విన్నాం. మరోవైపు కేటీఆర్ సైతం ఇలాగే స్పందిస్తూ చేసిన ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమ్మీడియట్ గా ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో ఆ జర్నలిస్టులందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి. ఇలాంటి పండుగ సమయంలో కావాలని కక్షగట్టినట్లుగా చేస్తున్న ఇలాంటి దుశ్చర్యల్ని మేము ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నట్లుగా కేటీఆర్ చేసిన ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. విజయ్, ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఇంకా ఆఫీస్లో సిట్ అధికారుల సోదాలు జరుగుతున్నాయా? ప్రస్తుతానికైతే ఎన్టీవీ కార్యాలయం దగ్గర సోదాలు ముగిశాయి, పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఓవరాల్ ఇష్యూకి సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనార్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఆయన ట్వీట్ ద్వారా విమర్శలు, పరిశీలనలు ప్రతి డైలీ యాక్టివిటీలో అవుతుంది. కానీ ఒక మహిళా ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగిని కించపరచడం పైన ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, టీవీ కథనాల ద్వారా కించపరచడం అనేది విమర్శ కాదు, ఇది క్రూరత్వం, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, ఆమోయోగ్యం కాదు, ఇది అందరూ ఖండించాలంటూ ఫస్ట్ టైం హైదరాబాద్ సిపి సజ్జనార్ రెస్పాండ్ అయ్యారు. మహిళలకు సంబంధించినటువంటి పోలీసింగ్, పాలన ఇవన్నీ కూడా మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, పోలీసింగ్, దాంతోపాటు పాలిటిక్స్లో చాలామంది కూడా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ముందస్తులో ఉన్నారు. ఆ రకంగా ఒక మహిళా అధికారి పైన ఈ వార్తలు రావడం అనేది కరెక్ట్ కాదు అనేది కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ సిపి సజ్జనార్ రెస్పాండ్ అయితే. ఓవరాల్గా కేసు బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏదైతే ఎన్టీవీలో ప్రసారమైనటువంటి కథనానికి సంబంధించి ముందుగా ఐఏఎస్ అసోసియేషన్ ఒక కేసు రిజిస్టర్ చేసింది. ఐఏఎస్ అసోసియేషన్ తరఫున జయేష్ రంజన్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని హైదరాబాద్ పోలీసులు ఒక
కేసు రిజిస్టర్ చేశారు. హైదరాబాద్లో నమోదైన ఈ కేసులో ఎన్టీవీతో పాటుగా దాదాపు 9 మందిని అక్యూజ్గా చేశారు. ఆ తర్వాత 32 మంది హ్యాండ్లర్స్ని గుర్తించి 32 మంది పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నిన్న రాత్రి ఈ కేసుకు సంబంధించి అటు నారాయణపేట జిల్లాలో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. హైదరాబాద్ CCSలో రిజిస్టర్ అయిన కేసు, నారాయణపేట జిల్లాలో నమోదైన ఈ 2 కేసుల ఆధారంగా తెలంగాణ డీజీపీ శివధరెడ్డి ఒక సిట్ ఫామ్ చేశారు. ఆ సిట్ నిన్న ఉదయం నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. నిన్న 2 సార్లు ఎన్టీవీ కార్యాలయానికి వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు. ఆ తర్వాత ఇమీడియట్గా అక్కడి నుంచి మళ్ళీ నిన్న సాయంత్రం కూడా ఒక నోటీస్ ఇచ్చారు పోలీసు విచారణకు రావాలని. అదే సమయంలో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్తో పాటుగా 2 జర్నలిస్టులను రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుంటే మిగతా ఇద్దరిని ఉప్పల్తో పాటుగా దాదాపు ఎల్బీనగర్ ఏరియాలో కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకొని బషీర్బాగ్ CCS కార్యాలయం తరలించారు. ఈరోజు ఉదయం పూట వాళ్ళని బషీర్బాగ్ CCS కార్యాలయం తరలించిన తర్వాత ఎన్టీవీ కార్యాలయం దగ్గరికి కొంతసేపటి క్రితమే పోలీసులు వచ్చారు. సిట్ అధికారులు ఎన్టీవీ కార్యాలయంలో ఉన్నటువంటి సిస్టమ్స్తో పాటుగా కంప్యూటర్స్ని సీజ్ చేయడం కోసం వచ్చామని చెప్పి పోలీసులు చెప్పారు. అయితే ముందు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలి కదా అన్నది అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న వాదన. మరి దీనికి పోలీసులు ఏం చెప్తున్నారు? అదే విషయాన్ని హైదరాబాద్ సిపి ఇప్పుడు చెప్పారు. ఇదేదైతే ఫీమేల్కి సంబంధించినటువంటి ఒక అధికారి పైన ఏదైతే స్టోరీ జరిగిందో దానిపైనే పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము. ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి మరికొద్ది సేపట్లోనే 4:30కి ఆయన హైదరాబాద్ సిపి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, అన్ని పత్రికకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, చాలామంది కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి వేళ హైదరాబాద్ సిపి అయితే రెస్పాండ్ అయ్యారు. ఆ స్టోరీ పూర్తిగా ఆక్షేపణీయం. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న సమయంలో వాళ్ళపైన ఒక IAS అధికారి పైన ఈ రకంగా రావడం కరెక్ట్ అనేది ఆయన ముందుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రొసీజర్ చాలామంది విమర్శిస్తున్నంత కూడా జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ఒకటే చెప్తున్నాయి, ఎక్కడ కూడా పోలీసులు ప్రొసీజర్ పాటించలేదు. ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా, అదుపులో తీసుకోవాలన్నా ముందుగా నోటీస్ ఇవ్వాలి. ఇక్కడ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ కావచ్చు, మిగతా జర్నలిస్టులు ఎవరికి కూడా ఎట్లాంటి నోటీసులు ప్రొసీజర్స్ పాటించకుండానే ఈ అరెస్ట్ వ్యవహారం, ఈ అదుపులోకి తీసుకున్న వ్యవహారం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని కేసు బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే ఈ కేసు కంప్లైంట్ ఇచ్చింది IAS అధికారుల సంఘం. సో IAS అధికారుల సంఘం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని ఖండిస్తూ ఆ వార్తను ఖండిస్తూ IAS అధికారుల సంఘం కావచ్చు, IPS అధికారుల సంఘం కావచ్చు పెద్ద ఎత్తున ఖండనలు ఇచ్చారు. ఒక నోట్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత రాష్ట్ర డీజీపీ శివధరెడ్డి ఒక సిట్ ఫామ్ చేశారు. ఆ సిట్లో సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసి సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇప్పటివరకు మొత్తం 32 హ్యాండ్లర్స్ ఆ స్టోరీ ప్రచారమైంది. 32 ట్విట్టర్కి సంబంధించి కావచ్చు, యూట్యూబ్ చాలామంది కూడా ఎవరైతే షేర్ చేస్తారో అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా నోటీసులు పంపిస్తాం, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కానీ స్టోరీకి మూల కారణమైనటువంటి ఎన్టీవీలో ప్రసారమైంది కాబట్టి ఆ స్టోరీ బేస్ చేసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ ముగ్గురిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కంప్యూటర్తో పాటుగా లోపల ఏదైతే స్టోరీ తయారైనటువంటి సిస్టమ్ సీజ్ చేస్తామనేది పోలీసులు వచ్చారు. క్లూస్ టీమ్తో సహా వచ్చినప్పుడు కూడా సిబ్బంది ఒకసారిగా సెర్చ్ వారెంట్ లేకుండా ఆఫీస్లోకి రావడం, ఎందుకంటే ఒక మీడియా హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా సెర్చ్ వారెంట్ ఉండాలి. సెర్చ్ వారెంట్ లేకుండా ఏ రకంగా వచ్చారనేది వాళ్ళు ప్రశ్నించడంతో ఒకసారిగా పోలీసులు కూడా వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే దీని ఫర్దర్ కాన్సెప్ట్స్ ఏ రకంగా ఉంటాయి? ఒకవైపు మీడియా ఏవైతే జర్నలిస్ట్ సంఘాలను కూడా ఇది ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఎట్లాంటి ముందస్తు సమాచారం లేకుండా కార్యాలయంలోకి వెళ్ళడం, సోదాలు చేయడం కరెక్ట్ కాదు అని ఒకవైపు చెప్తున్న సమయంలోనే హైదరాబాద్ సిపి సజ్జనార్ రెస్పాండ్ అయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నటువంటి వేళ, మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నటువంటి వేళ మహిళా అధికారి పైన ఈ రకంగా వార్త రావడం అతి తీవ్రంగా ఆక్షేపణీయం. దీని రిక్వెస్ట్ ఒప్పుకోమన్నది ఆయన స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతుంది. అయితే దీనిపైన ఏ రకంగా పూర్తిగా స్పందిస్తారన్నది 4:30కి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి సజ్జనార్ రాబోతున్నారు. ఆయన అక్కడ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత అదుపులో ఉన్న ముగ్గురిని వెంటనే విడుదల చేయాలన్నది జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. ఆ ముగ్గురిని రిమాండ్కి తరలిస్తారనేది తెలుస్తుంది. కాబట్టి చూడాలి కొద్దిసేపట్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. IAS అధికారుల సంఘం ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ అయింది. కాబట్టి దీన్ని సీరియస్నెస్ ఈ కేసుకి సంబంధించి అనేక సెక్షన్లు పెట్టారు. కాబట్టి రిమాండ్కి తరలిస్తారా లేకపోతే వాళ్ళు కేవలం నోటీస్ ఇచ్చి వదిలేస్తారని మాత్రం కాసేపట్లో క్లారిటీ వచ్చే